గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎండిఎం వ్యవస్థ ద్వారా తెలుపు రంగు కార్డుదారులకు ప్రజల రేషన్ వద్దకే తెచ్చి ఇచ్చేవారు. అయితే వారు సక్రమంగా ఈ పని చేయడం లేదని ప్రభుత్వానికి ప్రజలు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్ తదితరులు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ప్రజలకు పాత పద్ధతిలోనే రేషన్ డీలర్ తెలుపు రంగు కార్డు గల ప్రజలు తమ రేషన్ను రేషన్ డీలర్ వద్దే తీసుకువచ్చారని తెలిపారు. నిర్ణయంపై రేషన్ డీలర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా నిర్ణయంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు కేబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైసు లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు, అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం.